వేసిన పంటలే మళ్లీ మళ్లీ ఏళ్లుగా వేస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట మార్పిడి పద్ధతులు పాటించాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. తద్వారా సేద్యంలో చీడపీడల వ్యాప్తి పెరిగి దిగుబడి తగ్గి రైతుకు నష్టం మిగులుతోంది. చాలా మంది రైతులకు పంట మార్పిడిపై అవగాహన లేకపోవటం వల్ల సేద్యంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నేల భౌతిక స్థితి మెరుగుపడాలన్నా, భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి పెరగాలన్నా, చీడపీడల ఉధృతి తగ్గాలన్నా, పంటలో నాణ్యత దిగుబడి పెరగాలన్నా పంట మార్పిడి పద్ధతి ఎంతో ఉపయోగకరం. ఈ విషయాన్ని గుర్తించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతు అజయ్ ఉద్యాన పంటల సాగులో పంట మార్పిడి పద్ధతులు పాటిస్తూ సత్ఫలితాలను పొందుతున్నాడు. ఆ వివరాలు మీకోసం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం కొత్త అంజనాపురం గ్రామానికి చెందిన రైతు నర్రా అజయ్ గత 25 ఏళ్లుగా సేద్యం చేస్తున్నారు. అయితే గతంలో పత్తి, మిరప వంటి సాంప్రదాయ పంటలని పండించేవారు ఈ సాగుదారు. అప్పట్లో స్థానికంగా నీరు లేక వర్షాధారంగానే పంటలు పండించేవారు. ఒకే పంటను పండించటం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కానీ నేడు నీటి వనరులు పుష్కలంగా ఉండటం, నూతన సాగు విధానాలు రైతుకు ఆసరాగా నిలుస్తూ ఉండటంతో ఈ సాగుదారు తోటి రైతుల్లా మూస ధోరణులకు పోకుండా సేద్యంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. గత 7 ఏళ్లుగా తనకున్న 14 ఎకరాల వ్యవసాయ భూమిలో వివిధ రకాల ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. టమాటా, దొండ, సొర, దోస, మునగ వంటి కూరగాయ పంటలతో పాటు బొప్పాయి, జామ వంటి పండ్ల తోటలను సాగు చేస్తూ ప్రతి నెల నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటూ నికర ఆదాయాన్ని పొందుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ భూమిలో ఈ రకరకాల కూరగాయల పంటలు వేయడం జరుగుతుంది. దాంతోపాటుగా పండ్ల రకాలు బొప్పాయి, తైవాన్ జామ వేయడం జరిగింది. కూరగాయలు వచ్చేసరికి టమాటా, మునగ, ఇటు దొండ, సొర్ర, క్యాలీఫ్లవరు అంటే రకరకాల పంటలు వేయడం జరిగింది. దీంతో పాటుగా ఇది మనం జూలై నెలలో వేసుకోవడం జరిగింది. బొప్పాయి ఈ బొప్పాయి కూడా సాలుకి మధ్యలో 9 అడుగులు పెట్టినాం. చెట్టుకి మధ్యలో 6 అడుగులు వెడలు పెట్టినాం. ఈ బొప్పాయి వచ్చేసరికి దగ్గర 7 ఎకరాలు వేయడం జరిగింది. టమాటా వచ్చేసరికి 2 ఎకరాలు వేసాము. తైవాన్ జామ 2 ఎకరాలు వేసాము. 1 ఎకరన్నర దొండ పందిరి వేసాము. దాంట్లో స్టార్టింగ్లో బోడగాకర వేసాము. బోడగాకర అయిపోయిన తర్వాత దీర్ఘకాలిక పంట ఒకసారి వేస్తే 4 సంవత్సరాలు ఉంటుంది. ఈ పెన్సిల్ దొండ అంటారు. అది కూడా మంచి ఆశాజనకంగా ఉంది మాకు. ఈ సంవత్సరం రేట్లు కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి. కింటా 6,000 రూపాయల దాకా కూడా అమ్మడం జరిగింది సీజన్లో. ఇప్పుడు 2,000 ఉంది కింటా. ములక్కాయ కూడా మంచి దిగుబడి వచ్చింది. అది ఫస్ట్ కోతే 32 క్వింటాలు అయింది. అది కింటా వచ్చేసరికి 6,000 అమ్మినాం. ఇప్పుడు కూడా విపరీతంగా కాపు ఉంది. ఇది డిసెంబర్లో స్టార్ట్ అయ్యి జూన్ దాకా కాయలు కాస్తుంది ములగ. జూలై నెలలో మళ్ళీ కటింగ్ చేసుకోవాలా. ఒకసారి వేస్తే 8-9 సంవత్సరాలు ఉంటుంది ములగ. దీని మంచి ఆశాజనకమైన పంట మునగ. దాంతోపాటుగా టమాటా కూడా జూన్ నెలలో వేయడం జరిగింది. మేము స్ట్రైకింగ్ వేసాము. అందరు నేల మీద వేస్తారు కాబట్టి దిగుబడి తక్కువ వస్తుంది. దానికి దీనికి 3-4 రెట్లు తేడా వస్తుంది. స్ట్రైకింగ్ వేయడం వల్ల 30 నుంచి 50 టన్నుల దాకా దిగుబడి వస్తుంది ఎకరానికి. అందుకని మేము ఖర్చు ఎక్కువైనా కూడా కాయ దెబ్బ తినకుండా ఉంటుంది, కోత తేలిగ్గా ఉంటుంది. అందుకని మేము స్ట్రైకింగ్ వేయడం జరిగింది. అంతకుముందు ఏంటంటే గత 7-8 సంవత్సరాల క్రితం నేను 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. కానీ ఎప్పుడు కూడా పత్తి, మిరప తోట, ఈ టమాటా ఏది వర్షాధారంగా పంటలు పండేది. మాకు వాటర్ అనేది అసలు లేవు. అప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ ఒకటి పెట్టడం జరిగింది. గతంలో జలగ వెంకటరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హరీష్ రావు గారిని తీసుకొచ్చి ప్రత్యేక దృష్టి పెట్టి సింగోపాలెం ప్రాజెక్టు మీద సింగోపాలెం ప్రాజెక్టుని ఒక నిండు కుండలా తయారు చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మాకు భూగర్భ జలాలు బాగా పెరిగి విపరీతమైన నీళ్ళు 360 రోజులు ఎప్పుడూ కూడా నీళ్ళకి ఇబ్బంది లేదు. దాంతోపాటు కేసీఆర్ గవర్నమెంట్ 24 అవర్స్ కరెంట్ ఒకటి ఇస్తూ ఉంది.
నీళ్లున్నా కూడా కరెంట్ ఉండాలి కాబట్టి కరెంటు కూడా మంచిగా ఉంది మాకు. ఏడాది పొడవునా ఈ రైతు పొలంలో పంటల సాగు జరుగుతూనే ఉంటుంది. ఒక పంటను పండించిన చోట మరోమారు అదే పంట వెయ్యకుండా పంట మార్పిడి విధానాలను ఆచరిస్తున్నారు. పంట సాగులో అతి తక్కువ నీరు వినియోగించాలనే ఉద్దేశంతో డ్రిప్ విధానంలో నీరు అందిస్తున్నారు. కలుపు సమస్యను ఎదుర్కొనేందుకు మల్చింగ్ వేయించారు. స్టేకింగ్ విధానాలు అనుసరించి అధిక దిగుబడులు పొందుతున్నారు. ఈ ఆధునిక విధానాలతో పాటు పంట మార్పిడి చేయటం వల్ల సాగులో మంచి ఫలితాలు అందివస్తున్నాయని రైతు తెలిపారు. ఈ అంతర పంటలు వేస్తాం. ఈ ములగలో దోస, బుడం దోస, సొర, దాంతోపాటు చిక్కుడు, గోరు చిక్కుడు ఇట్లా వేసుకోవటం వల్ల మనకి ఎక్స్ట్రా ఆదాయం అంటే కూలీల ఖర్చు మొత్తం దాంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒకే పంట వేయకుండా పంట మార్పిళ్ళు కూడా చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం టమాటా వేసిన దాంట్లో వేరే పంట వేసుకోవాలా. ఇట్లా దొండ గోరు చిక్కుడు వేసినాం, దాన్ని మార్చుకోవాలా. బొప్పాయి వేసాను, ఇది 2 సంవత్సరాలు ఉంటుంది పంట, ఒకసారి వేసింది. ఇప్పుడు మేము జూలై నెలలో వేసాము, ఇప్పుడు కటింగ్కి వచ్చింది. ఇదంతా పట్టి స్టార్ట్ అయింది. ఇది మార్కెట్ కూడా ఎక్స్పోర్ట్. పట్టికాయలు లోకల్ అమ్ముతాం, ఈ పచ్చికాయలంతా ఢిల్లీ మార్కెట్కి పోతాయి ఎక్స్పోర్టు. దీనివల్ల ఈ సంవత్సరం రేటు కూడా పర్వాలేదు, 17 నుంచి 18 రూపాయలు దాకా పోతుంది కేజీ. అంటే 18,000 టన్ను, 15 నుంచి 18,000 ఉంది. మంచి ఆజాజర్ 30 నుంచి 40 టన్నులు వస్తుంది ఎకరానికి. ఇది బొప్పాయి కూడా అది 2 సంవత్సరాలు ఉంటుంది. దీనివల్ల మంచి ఆశాజనం. కాకపోతే దీనికి వైరస్ ఒకటి బాగా అటాక్ అవుతూ ఉంటుంది, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం తామర పురుగు ఏదైతే మిరప తోటలకు వచ్చిన తామర పురుగు దీని మీద కొంచెం ప్రభావం చూపింది. కాకపోతే దీనికి మందులు కొట్టుకుంటామంటే సెట్ అయిందిలే, కానీ ఏదైనా తామర పురుగు వల్ల కొంత నష్టమే జరిగింది. తాను ఉపాధి పొందటంతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఈ సాగుదారు. కొత్త అంజనాపురం గ్రామం నుంచి జిల్లా కేంద్రం కొత్తగూడెం కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండటంతో పాటు కార్మిక ప్రాంతాలైన మనుగూరు, ఇల్లందు, సారపాక, భద్రాచలం వంటి ప్రాంతాలు మార్కెటింగ్కు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారులు నేరుగా పొలం వద్దకే వచ్చి పంటను కొనుగోలు చేస్తారంటున్నారు ఈ సాగుదారు. ఉద్యాన పంటల సాగు ద్వారా ప్రతి నెల ₹1,00,000 వరకు ఆదాయం లభిస్తోందని తెలిపారు. జామ తోట ఉంది. జామకి ఏంటంటే ఒకటే, దానికి పండుగ సమస్య ఒకటి ఉంది. ఆ పండుగ సమస్యని అధిగమించాలంటే రసాయన ఎరువులు తగ్గించుకోవాలా, దానికి ట్రాప్స్ పెట్టుకోవాలా. పండుగకి మెయిన్ నష్టం జరిగేది పండుగ. తర్వాత పిండి నల్లికి క్యూరక్రాను, ఎస్పేటు ఎప్పుడన్నా బాగా కనపడేవాడు. దాన్ని అబ్జర్వేషన్లో ఉండాలి. లేకపోతే కనుక పిండి నల్లి వస్తే మొత్తం తోటంతా పాడైపోద్ది. దానికి ఇంకోటి ఏంటంటే కాయలు అయిపోవని ట్యూనింగ్ ఒకటి, కటింగ్ చేసుకోవడం ఒకటి మెయిన్. దానివల్ల కూడా కొంత పండుగ సమస్య తగ్గిపోద్ది, ఈ పిండి నల్లి సమస్య కూడా తగ్గిపోద్ది. దిగుబడి కూడా విపరీతమైన దిగుబడి వస్తుంది. ఎకరానికి దగ్గర 25 నుంచి 30 టన్నులు వస్తాయి జామకాయలు. ఇది 10 నెలలు కాస్తుంది, 2 నెలలే గ్యాప్ ఉంటుంది. ఎప్పుడు కాయలే ఉంటాయి. తైవాన్ జామలో తైవాన్ పింక్, వైట్ 2 వేయడం జరిగింది నేను. 2 కూడా మంచి ఆశాజనకంగానే ఉన్నాయి. టమాటా కూడా పర్వాలేదు, మంచి రేట్లు. ఫస్ట్ ట్రే 2,000 అమ్మినాం, ఇప్పుడు 200, 150, 200 అమ్ముతున్నాం. అయినా కూడా మాకు మంచి ఆశాజనకంగానే ఉంది. దొండ కూడా కోసినప్పుడల్లా 3-4 క్వింటాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కూడా క్వింటా 2,000 అమ్ముతున్నాం. మంచి ఆశాజనకంగానే ఉంది. రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే పంట మార్పిడి మెయిన్. దీనికి మల్చింగ్ ఒకటి, ఈ కలుపు సమస్యని నివారించడానికి మెయిన్ డ్రిప్ ఇరిగేషన్ అండి. ప్రతి దానికి డ్రిప్ పెట్టుకుంటే మనకి నీళ్ళు ఆదా ఒకటి బాగా. ఈ నీరు మనకి 2 ఎకరాలకు పెట్టాల్సినవి 10 ఎకరాలకు వస్తాయి. ఇరిగేషన్లో 2 ఎకరాలకు ఇస్తే డ్రిప్ ఇరిగేషన్లో 10 ఎకరాలకు వస్తాయి. నీటిని ఆదా చేస్తాం. ప్లస్ ఈ ఎక్కడైతే మనకు నీళ్ళు అవసరం ఉన్నాయి చెట్టుకి అక్కడే నీళ్లు పడతాయి. దానివల్ల కలుపు సమస్య తగ్గిపోద్ది. మల్చింగ్ వేయటం ఏంటంటే ఈ తేమ శాతం ఆరిపోకుండా ఉంటుంది. ప్లస్ మధ్యలో కూడా గడ్డి రాకుండా మనకి రైతు సోదరులకి మంచి లాభదాయకంగా ఉంటుంది అన్నమాట. ఒకసారి వేస్తే 1 సంవత్సరం ఉంటుంది పంటకి. రైతులు తమకున్న కొద్దిపాటి పొలంలో సైతం నిరంతర ఆదాయం వచ్చే విధంగా కూరగాయలు, పండ్ల తోటలను సాగు చేయాలని సూచించారు ఈ సాగుదారు. ప్రధానంగా పంట మార్పిడి పద్ధతులు పాటించాలన్నారు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.